హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ కోడ్. ఈరోజు మనం బైనరీ సెర్చ్ అంటే ఏంటో చూద్దాం. దాని యొక్క C++ అండ్ పైథాన్ ఇంప్లిమెంటేషన్ కూడా చూద్దాం. సో ఫస్ట్ బైనరీ సెర్చ్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఏదైనా మనకి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చి అది ఇంక్రీజింగ్ సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. ఒకవేళ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నా పర్లేదు, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నా పర్లేదు. సో మనం ఈ బైనరీ సెర్చ్ ఆల్గరిథం యూజ్ చేసి దేనైనా లాగ్ ఆఫ్ ఎన్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు టైం కాంప్లెక్సిటీలో. సో మనకి ఒక బైనరీ సెర్చ్కి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒక బుక్స్ ఇచ్చారు కలెక్షన్. ఫర్ సపోజ్ మనకి ఒక డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీలో మనకి వర్డ్స్ ఏమన్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. మనం ఏదైనా వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకో, ఏదైనా ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఆ డిక్షనరీలో చూసేటప్పుడు మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం ర్యాండమ్గా ఏ పేజ్ ఓపెన్ చేస్తాం, తర్వాత ఏ పేజ్ ఉందో మనకు తెలుస్తుంది. దాని టాపిక్ ఆ కాన్సెప్ట్ నుంచే ఈ బైనరీ సెర్చ్ అని ప్రోగ్రామింగ్లో వచ్చింది. సో ఇప్పుడు కోడింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ర్యాండమ్గా నేను టీచర్స్ తీసుకున్నా 3, 5, కొంచెం 9, 12 మీకు కనబడుతుంది కదా ఇది స్క్రీన్ అయితే. ఓకే, 1, 3, 5, 9, 12 ఇది ఒక అరే, దీని ఒక లెంగ్త్ 5. సో మనం స్టార్టింగ్ ఏం చేస్తామంటే ఇక్కడ పాయింటర్ ఇక్కడ నుంచి ఒక లో అనే పాయింటర్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ హై పాయింటర్. సో మన టార్గెట్, ఒకవేళ మనం టార్గెట్ అనేది ఎంత తీసుకున్నాం అంటే 9 ఉందో లేదో కనిపెట్టాలి. మనం ఇందులో ఈ ఎలిమెంట్లో 9 ఉందో లేదో చూడాలి. సో మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మన లో అనేది ఇనిషియల్ చేస్తాం స్టార్టింగ్ పాయింట్ ఉన్న వాల్యూకి, హై అనేది ఏమో ఎండింగ్ పాయింట్కి. మనం ఇదైతే గుర్తుపెట్టుకోండి, బైనరీ సెర్చ్ ఎప్పుడైనా సరే మనం ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్కి అయితే యూజ్ చేస్తున్నామో అది సార్టెడ్ అయ్యి ఉండాలి. అసెండింగ్ అయినా డిసెండింగ్ ఆర్డర్లో అయినా సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. అప్పుడే మనం బైనరీ సెర్చ్ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి మిడిల్ ఎలిమెంట్ ఎంత, ఇది ఇండెక్స్ ఎంత, ఇది 0. ఒక మామూలుగా ప్రోగ్రామింగ్లో 0 ఇండెక్స్ బేస్డ్ ఇండెక్సింగ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది 0, 1, 2, 3, 4. ఈ రెండింటి యొక్క మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు బైనరీ సెర్చ్లో. సో 0 + 4, 0 + 4 ఎంత, 4/2 చేయాలి. లో ప్లస్ హై బై 2 ఫార్ములా దీనికి 2 వస్తుంది. 2 అనేది ఇక్కడ మనం 5ని 9ని కంపేర్ చేస్తాం. అప్పుడు 5 = 9 కాదు, కాబట్టి మనం ఇప్పుడు చూస్తాం. అంటే ఇక్కడ 9 అది 5 కంటే ఎక్కువ, ఇంకా బిగ్ నెంబర్ కాబట్టి మనం ఈ పోర్షన్లో అయితే ఇంకా 5 కన్నా ఇటు సైడ్ అయితే ఉంటుంది. మనకైతే తెలుసు 9 అనేది ఇటు సైడే ఉంటుంది. సో మన లో పాయింటర్ అనేది మిడ్ పాయింటర్కి +1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. మిడ్ +1 నుంచి స్టార్ట్ చేస్తాం. లో పాయింటర్ ఇక్కడ నుంచి చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనది లో అనేది 3 మీద ఉంది, హై అనేది 4 ఉంది. దీనికి మళ్ళీ 3 + 4 7/2 అంటే 3. సో ఈ 3 పొజిషన్లో మనది ఏముందంటే 9 ఉంది. 9కి ఈక్వల్ అంటే ఈక్వల్ ఈ 3 పొజిషన్ని మనం రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఇంకో బోర్డ్ తీసుకున్నాను అంటే
ఒకవేళ మన టార్గెట్ అనేది 3 అనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆల్రెడీ మీకు చెప్పాను ఇండెక్స్ 0, 1, 2, 3, 4. సో ఇది 0 ఇండెక్స్ పైన ఉంది, 4 ఇండెక్స్ పైన ఉంది. మనం ఇప్పుడు నా టార్గెట్ ఎంత 3. సో ఎప్పుడైతే నా టార్గెట్ 3 నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తా. 0 + 4/2, 0 + 4/2 ఎంత వస్తుంది 2. సో 2 పొజిషన్లో ఏముంది 5 ఉంది, ఈ 3 కన్నా ఎక్కువ. సో ఇటు సైడ్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఇంకా అన్ని నెంబర్ 3 కన్నా పెద్దగా ఉంటాయి. సో మనం అటువైపు సెర్చ్ చేయకుండా ఇటు ఇంకా 3 కన్నా 5కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెర్చ్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెర్చ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 3 వస్తుంది. హైని ఇక్కడ 3తో హైని ఫిక్స్ చేస్తాం. ఈ లో హై స్పేస్లో మళ్ళీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లో ప్లస్ హై అండ్ ఇది 0, 1, 0 + 1/2 అంటే 0. సో మనం ఇక్కడ ఫ్లోర్ తీసుకుంటాం. ఎప్పుడైతే 0 + 1/2 అంటే మీరు 0.5 మన ప్రోగ్రామింగ్లో ఫ్లోర్ తీసుకుని ఎక్కువ ఫ్లోర్ ఆఫ్ ద నెంబర్ 1 + 3/2 అంటే 0.5 ఫ్లోర్ అంటే 0. సో మళ్ళీ 3కి ఈక్వల్ అయింది. సో 0 + 1 ఎంత 1/2. ఏదైతే దీన్ని లో ప్లస్ i1/2 చేసామో అది మనం కరెంట్ మిడిల్ ఎలిమెంట్. ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్, సో మిడిల్ ఎలిమెంట్ అనేది 0 వస్తుంది మనకి. ఇక్కడ 0ని మనం ఎలా 0 దగ్గర ఏముంది 1 ఉంది. 1 ఎక్కువ ఈక్వలా కాదు, 1 ఎక్కువ పెద్దదా చూస్తే 1 అనేది చిన్నది 3 కింద. సో 1కి ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో మనం లో అనేది మిడ్ +1 చేస్తాం. 0 + 1 ఐ అనేది లో కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంది. సో లో = ఐ ప్లస్ మళ్ళీ 1 + 1/2 చేస్తే 1 వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మిడిల్ ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది. మిడిల్ ఎలిమెంట్కి టార్గెట్ కంపేర్ చేస్తే =3 ఈక్వల్ కాబట్టి ఇక్కడ పొజిషన్ 1 అనేది రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ కూడా లేకుండా నా టార్గెట్ 4 అయిందనుకో, ఇక్కడ కూడా లేదు అనిపిస్తే అప్పుడు -1 రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. సో మన అరే C++లో చేస్తున్నాం ఫస్ట్ కోడ్ అయితే. మన ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన అరే ఆఫ్ లీడ్ కోడ్ ఒక లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తర్వాత ఈ వీడియో చూసాక ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఒకసారి ట్రై చేయండి మీరు సొంతంగా. లేకపోతే అర్థం కాకపోతే ఒకసారి మీరు ఈ వీడియోని చూసిన తర్వాత తర్వాత మీరు కోడింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంప్లిమెంటేషన్లో మనం ఫస్ట్ డిస్క్రిప్షన్ చదువుదాం, వాళ్ళు ఏం చెప్పారు. సరే, మనం ఇప్పుడైతే బైనరీ సెర్చ్ ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం C++లో. నెక్స్ట్ తర్వాత పైథాన్లో కూడా చూద్దాం. సో ఫస్ట్ నేనైతే అరే యొక్క సైజ్ ఎంతో చూస్తున్నా, nums.size. సో మనం 2 పాయింటర్స్ అయితే తీసుకున్నాం. ఒకటైతే ఫస్ట్ ఎలిమెంట్కి ఉంటుంది హై అనేది, లాస్ట్ ఎలిమెంట్కి పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది n-1. మనం ఎప్పుడైతే ఈ వైల్ లూప్ రన్ చేస్తామంటే లో అనేది హై అనేది <= ఎప్పుడైతే మనం ఇది ఇఫ్ లో గ్రేటర్ హై అయితే బ్రేక్ అవుతుందండి దీని మీనింగ్. లో గ్రేటర్ హై బ్రేక్ అవుతుందండి దీని మీనింగ్ ఏంటంటే మన సెర్చ్ స్పేస్ మొత్తం సెర్చ్ చేస్తాం ఆల్రెడీ. సో ఓకే, ఇప్పుడు మనం మిడిల్ ఎలిమెంట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. లో ప్లస్ హై/2. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేనైతే లో ప్లస్ హై/2 అని ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ దీన్ని యూజ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ అయితే కాదు. ఎందుకంటే మనం లో ప్లస్ హై చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి కొన్ని టైమ్స్లో ఇంటీరియర్ ఓవర్ఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీని బదులు మీరు ఏం చేస్తారంటే లో ప్లస్ హై - లో/2 ట్రై చేయండి, ఇదైతే బెస్ట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మనం ఫస్ట్
నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెట్ అయిందా లేదా చూద్దాం. ఒకవేళ ఈక్వల్ అయితే కరెంట్ మిడిల్ ఎలిమెంట్కి రిటర్న్ చేసేద్దాం. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇక్కడ ఇండెక్స్ రిటర్న్ చేయమని అడుగుతున్నారు. సో దాన్ని రిటర్న్ చేద్దాం. కాదు, ఒకవేళ కరెంట్ మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ ద టార్గెట్. సో అలాంటి మనకు ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ ద టార్గెట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుందని మన టార్గెట్. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ అయితే అలాగ ఉండదు, కానీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన హై పాయింటర్ ఉందో అది దాన్ని తీసుకొచ్చి మిడిల్ -1 తర్వాత చేయాలి. లేదు ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లెస్ దెన్ ద టార్గెట్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుందండి, రైట్ సైడ్ ఉంటుందని మీనింగ్. సో మన లో పాయింటర్ని mid+1 చేస్తాం. ఒకవేళ ఈ అరే సెర్చ్లో కూడా లేదు అయితే మనం రిటర్న్ -1 చేస్తాం. ఎందుకంటే ఒకవేళ నెంబర్ లేకపోతే రిటర్న్ -1 రిటర్న్ చేయమని చెప్తున్నారు. ఇంకో విషయం ఏదైతే ఈ బైనరీ సెర్చ్ యూజ్ చేస్తే అయితే మనం ఏదైనా ఎలిమెంట్స్లో ఒకవేళ అది సార్టెడ్ ఆర్డర్లో ఉంటే మనం బిగ్ ఆఫ్ లాగిన్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ ఎలిమెంట్ అయితే ఆ ఒక కలెక్షన్లో ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి లాగ్ ఆఫ్ అండ్ టైం కాల్సిటీ పడుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ అయితే కాన్స్టెంట్ టైం, మనకి ఎక్స్ట్రా స్పేస్ ఏం యూజ్ చేయడం లేదు. సో రన్ చేసి అయితే చూస్తా. ఓకే, 3 టాస్క్స్ అయితే రన్ అవుతుంది. నేనైతే ఇప్పుడు సబ్మిట్ చేయడం లేదు. సో మీకు మళ్ళీ సో ఇదైతే పైథాన్ ఇంప్లిమెంటేషన్. నేను కోడ్ అయితే మ్యాక్సిమం సేమే. సో నేను మళ్ళీ కోడ్ చేసి అయితే చూపించడం లేదు. C++లో సేమే. సో మ్యాక్సిమం సేమ్, సింటాక్స్ మాత్రం మారుతుంది. మీకు రెండింటికి కింద మీకు లింక్ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అండ్ కోడ్స్ C++ అండ్ పైథాన్ కోడ్ కూడా మీకు లింక్స్ అయితే ఇస్తాను కింద. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.